ఒక మెగాస్టార్ని రీచ్ అవ్వాలనేది గోల్ ఉంటుంది ఎప్పుడు. అంటే ఏదండి మెగాస్టార్ అంటే మన మెగాస్టార్ రేంజ్కి చేరాలని ఉంటుంది. అంటే ఈజ్ ద నెంబర్ 1 స్టార్ కాబట్టి. అలా మీరు చిన్నప్పుడే మెగాస్టార్తో కలిసి పనిచేశారు, ఆయన ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్తో కలిసి సినిమాలు అంటే ఆయనతో పాటు మీ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే స్టేజ్కి చేరుకున్నారు కదా. యాజ్ ఏ స్టార్గా అంటే మీ పయనం కానీ మీ గోల్ కానీ అంటే ఏ స్థాయికి వెళ్ళాలనేది మీ డ్రీమ్? నిజంగా కొంచెం డీప్ క్వశ్చన్ అడిగారు మీరు. అలాగా ఎప్పుడు అనుకుని బయలుదేరలేండి. ఎందుకంటే అవకాశం వస్తే చాలు, ఇక్కడ సినిమాలు చేస్తే చాలు అనుకుని వచ్చినోడిని. నచ్చిన పని చేయటమే గోల్, అంతేగాని దాంట్లో ఇంత పైకి వెళ్ళాలి అంత పైకి వెళ్ళాలి అది ఆడియన్స్ ఎలా ఆదరిస్తారు, దేవుడు ఆశీస్సులు మన మీద ఎలా ఉంటాయి. ఒక సినిమా అనేది ఒక 200 థింగ్స్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం ఎట్ ద రైట్ మూమెంట్. సో అది ఒకవేళ సక్సెస్ అయినా అది నాది అని అనుకోవడానికి కామెడీగా ఉంటుంది, ఎందుకంటే 200 విషయాలు ఒకేసారి కలవాలి దానికి. అలాగే ఫెయిల్యూర్ అయినా కూడా. సో చాలా ఎర్లీ ఇది, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అలాంటి ఆశలు నాకు ఏం లేవండి. మంచి సినిమా చేయాలి, ఆ సినిమాకి ఫ్యామిలీ మొత్తం పిల్లల్ని తీసుకుని రావాలి తేజ సినిమా వస్తే అని అనుకోవాలి, అదొక్కటే గోల్. ఇప్పుడు ఈ మిరాయి అనే టైటిల్ మన తెలుగు వాళ్ళకి పెద్దగా ఇందాక చెప్పారు కదా శాసనం అని. అయితే హాలీవుడ్లో, జపాన్, చైనాలో వాళ్ళ శాసనాల మీద వాళ్ళ రాజ్య వ్యవస్థ మీద వచ్చిన సినిమాలు సుబ్రాయ్ రకరకాల. ఆల్రెడీ మీ టైటిల్లో కూడా ఏదో జపాన్ సంథింగ్ లెటర్స్ కూడా పెట్టారు. దానికి సంబంధించిన ఏమన్నా తీసుకున్నారా? అసలు కథ మీకు ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చింది?